ఈరోజు మనం ఒక అద్భుతమైన రహస్యమైన గతాన్ని వెలిగి తీయబోతున్నాం. మన పూర్వీకులు కట్టిన దేవాలయాలు, వాటి వెనకాల మనం ఊహించని టెక్నాలజీకి సంబంధించిన రహస్యాలు దాగియున్నాయంటే నమ్మగలమా? అసలు ఆ కోల్పోయిన విజ్ఞానమేంటో దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు పాయింట్ ఇదే. మన పూర్వీకులు కట్టిన కొన్ని కట్టడాలను ఈరోజు మన దగ్గరున్న టెక్నాలజీతో కూడా మళ్ళీ కట్టలేమంటే ఎలా సాధ్యం? వాళ్ల దగ్గర మనకు అందని ఏదైనా టెక్నాలజీ ఉండేదా? ఆ అద్భుతాలను వాళ్లు ఎలా సాధించారు? మనము ఈరోజు విశ్లేషిస్తున్న సోర్స్ మెటీరియల్ చెప్పేదేంటంటే, మనము చూస్తున్న ఈ గుళ్ళు, గోపురాలు కేవలం పూజలు చేసే ప్రదేశాలు కానే కాదు. అవి ఒకప్పుడు మన దగ్గరుండి ఇప్పుడు మనం కోల్పోయిన ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీకి, అపారమైన జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనాలన్నమాట. సరే, మొదటి భాగం చూద్దాం. పురాతన ఇంజనీరింగ్ అద్భుతాలు. వీటిని చూస్తుంటే ఇప్పటి సైన్స్ దగ్గర కూడా సమాధానాలు లేని ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తాయి. కొన్ని ఉదాహరణలు చూస్తే ఆశ్చర్యపోతాం. తంజావూరు బృహదీశ్వరాలయం ఉందనుకోండి, దాని గోపురం నీడ కింద పడదట ఎప్పుడూ. ఇక కైలాసనాథ దేవాలయం సంగతి, దాన్ని ఒకే ఒక్క కొండరాయిని పైనుంచి కిందికి తొలిచారు. ఊహించండి. మన రామపగుడైతే నీటిమీద తేలే ఇటుకలతో కట్టారు. శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యదేవాలయంలో ఏకంగా సూర్యకిరణాలే దేవుడి పాదాలను తాకుతాయి. ఇదంతా ఎలా సాధ్యం? సోర్స్ ప్రకారం ఇది కేవలం ఇంజనీరింగ్ మాత్రమే కాదు, ఇదొక అద్భుతమైన సమ్మేళనం. అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, ఆగమశాస్త్రం అంటే టెంపుల్ సైన్స్, శిల్పకళ, మెటలాజీ ఇవన్నీ కలిస్తేనే ఇలాంటి అద్భుతాలు సాధ్యమవుతాయి. సరే, ఈ అద్భుతాలన్నీ చూసాం, బాగుంది. కానీ ఇంత అపారమైన జ్ఞానం వాళ్లకి ఎలా వచ్చింది? అంతకన్నా ముఖ్యంగా ఆ జ్ఞానాన్ని మనం ఎలా కోల్పోయాం? ఈ ప్రశ్న మనల్ని తర్వాతి సెక్షన్కి తీసుకెళ్తుంది. ఇక రెండవ భాగం, కోల్పోయిన సాంకేతిక రహస్యం. సోర్స్ మెటీరియల్ ప్రకారం ఈ జ్ఞానం దానంతట అదే పోలేదు, దాన్ని కావాలనే తుడిచేశారు. బ్రిటిష్ పార్లమెంటరీ రిపోర్ట్లను ఉటంకిస్తూ సోర్స్ ఒక నమ్మలేని నంబర్ చెప్తోంది. పురాతన భారతదేశంలో ఏకంగా 900 యూనివర్సిటీలుండేవట. 900! ఒక్కసారి ఊహించండి, ఆ విజ్ఞాన సంపద ఎంత గొప్పగా ఉండేదో. ఈ విజ్ఞాన విధ్వంసానికి నలందానే అతిపెద్ద ఉదాహరణ. సోర్స్ ప్రకారం అది ఆ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద యూనివర్సిటీ. దాన్ని నాశనం చెయ్యకముందు అక్కడ లక్షలాది మాన్యుస్క్రిప్ట్స్ అంటే అమూల్యమైన గ్రంథాలు ఉండేవట. మరి ఇంత విలువైన జ్ఞానం ఉంటే ఆ దేవాలయాలను, యూనివర్సిటీలను ఎందుకు నాశనం చేశారు? ఈ ప్రశ్న మనల్ని ఈ కథనంలోని చాలా కీలకమైన, సున్నితమైన భాగానికి తీసుకెళ్తుంది. అసలు ఆ విధ్వంసం వెనుక కారణాలేంటి? ఓకే, మూడవ భాగం, దేవాలయాలు ఎందుకు నాశనం చేయబడ్డాయి. ఇక్కడొక ముఖ్యమైన విషయం. ఇప్పుడు మనం చెప్పబోయేది పూర్తిగా సోర్స్ మెటీరియల్లో చెప్పిన వాదన మాత్రమే. మేము కేవలం ఆ దృక్కోణాన్ని వివరిస్తున్నామంతే. సోర్స్ మెటీరియల్ ప్రకారం ఇదొక పెద్ద విధ్వంస చరిత్ర. 12వ శతాబ్దంలో నలందను కాల్చేశారు. కాశ్మీర్లోని మార్తాండ సూర్యదేవాలయాన్నైతే దాన్ని పడగొట్టడానికే ఏకంగా 6 నెలలపాటు తగలబడుతూనే ఉన్నారట. ఇక 17వ శతాబ్దంలో ఔరంగజేబ్ కైలాసనాథ టెంపుల్ని పగలగొట్టడానికి చూసి కేవలం 10% మాత్రమే పాడు చేయగలిగాడట. ఎందుకంటే ఆ నిర్మాణం అంత స్ట్రాంగ్గా ఉంది. మరి తన వాదనను ఇంకా బలంగా చెప్పడానికి సోర్స్లో స్పీకర్ స్టాక్హోమ్ సిండ్రోమ్ అనే పదాన్ని వాడారు. అంటే మనల్ని నాశనం చేసిన వాళ్లనే మనము గొప్పగా స్మరించుకోవడమన్నమాట. ఈ కల్చర్ని వివరించడానికి ఆ పదాన్ని ఉపయోగించారు. దీనికి ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. సోర్స్ ప్రకారం నలందాను నాశనం చేసిన వ్యక్తి బఖ్తియార్ ఖిల్జీ. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పటికీ నలందా దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ పేరు బఖ్తియార్పూర్. ఈ విచిత్రమైన పరిస్థితి గురించే సోర్స్ మాట్లాడుతోంది. ఇంతకీ దేవాలయాలనే ఎందుకు టార్గెట్ చేశారు? ఎందుకంటే సోర్స్ మెటీరియల్ ప్రకారం అవి కేవలం రాతి కట్టడాలు కాదు, అవి భారతీయ నాగరికతకు గుండెకాయలాంటివి. ఇక నాలుగో భాగం, సమాజ పవిత్ర కేంద్రాలు. ఆ కాలంలో దేవాలయాలంటే కేవలం పూజలు చేసే చోట్లు కాదు, వాటి పాత్ర అంతకన్నా చాలా చాలా పెద్దది. ఆనాటి సమాజానికి టెంపుల్స్ అనేవి సెంట్రల్ హబ్స్ అన్నమాట. అవే ఎకనామిక్ సెంటర్లు, కల్చరల్ సెంటర్లు, అవే న్యాయాన్ని అందించేవి, సమాజాన్ని కలిపి ఉంచేవి. మొత్తం మీద దేశ సమగ్రతకు ఈ దేవాలయ వ్యవస్థే పునాదిగా ఉండేది. సోర్స్ ప్రకారం ఈ దేవాలయాలు దేశాన్ని ఎలా ఏకం చేశాయో తెలుసా?
తీర్థయాత్రల ద్వారా. కాశీకో, తిరుపతికో దేశం నలుమూలల నుంచి జనాలు వెళ్లేవాళ్లు. ఆ ప్రయాణాల్లో వేర్వేరు భాషలు, సంస్కృతుల వాళ్ళు ఒకరినొకరు కలుసుకునేవాళ్లు, మాట్లాడుకునేవాళ్లు. అలా నెమ్మదిగా మనమంతా ఒకటే అనే ఒక బలమైన భావన ఏర్పడింది. ఇక చివరిగా ఇంత గొప్ప వారసత్వం నిజంగానే కాలగర్భంలో కలిసిపోయిందా? ఈ సోర్స్ మెటీరియల్ చెప్పే కథ ఏంటంటే, ఒకప్పుడు అద్భుతమైన టెక్నాలజీ ఉన్న ఒక నాగరికత ఉండేది. వాళ్ల జ్ఞానాన్ని ఒక పద్ధతి ప్రకారం తుడిచివేశారు. ఇప్పుడు మిగిలింది కేవలం ఆ రాళ్లలో వినిపించే ప్రతిధ్వనులు మాత్రమే. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక నాగరికతకు సంబంధించిన మొత్తం హార్డ్ డ్రైవ్ను ఫార్మాట్ చేస్తే చెప్పకుండా మిగిలిపోయిన కథలు ఇంకెన్నుంటాయి? చరిత్ర పుస్తకాలకు ఎక్కని నిజాలు ఇంకెన్నుండొచ్చు? ఆలోచించండి.